ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 22వ అధ్యాయము 4వ వచనము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ప్రియులరా, ప్రభువునందు భయభక్తులు కలిగి ఉండుట, ఆ దేవాది దేవుని యందు ఎవరైతే భయము భక్తి కలిగి జీవిస్తున్నారో మరి వారు చక్కటి ప్రతిఫలాన్ని పొందుకుంటారండి. భయభక్తులు కలిగి ఉండాలి అంటే ప్రభువు మాటకి విధేయులుగా మనం జీవించాలి, వినయముగా లోబడిన వారిగా ఉండాలి. అలా ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటున్నామో ఆ భయభక్తులకి ఈ ఐశ్వర్యము ఘనత జీవము దానివల్ల కలుగుతుంది అని ఒక విషయం చెప్పాలి అంటే, ఆనాడు భక్తుడైన అబ్రహాము భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అబ్రహాము గొప్ప ఐశ్వర్యవంతుడిగా మారి ఉన్నాడు. ప్రియమైన వల్లరా, దావీదు కూడా గొప్ప ఐశ్వర్యవంతుడిగా మారి ఉన్నాడు. అటువలే ప్రియమైన వల్లరా, వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి ఎంతగానో ఘనపరచబడ్డారు, ఎంతగానో ఆశీర్వదించబడ్డారు. అలాగే అబ్రహాముకి ముసలి వయసులో కూడా జీవం అనేది ఉన్నది కాబట్టి ఎంతోమంది సంతానాన్ని దేవుడు వారికి బహుమానంగా ఇచ్చి ఉన్నాడు. కావున నజరేయుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకి ఐశ్వర్యం వస్తుంది, ఘనత వస్తుంది, జీవము కూడా కలుగుతుంది. ప్రియమైన వర్లరా, కావున ఆ దేవాది దేవుని యందు మనము భయభక్తులు నిలపాలి. ఈ ఘనత ఐశ్వర్యము జీవము కేవలము దేవుని యందే వస్తాయా, లోకము ద్వారా కూడా కలుగుతాయి కదా అని ఆలోచించవచ్చు. కానీ దేవుడిచ్చే ఐశ్వర్యము వేరు, దేవుడిచ్చే ఘనత వేరు, దేవుడిచ్చే జీవం వేరు. ప్రియమైన వర్లరా, ఎందుకంటే మరణములో నుండి ఆయన జీవములోనికి నడిపించువాడు, జీవములో నుండి నిత్య జీవములోనికి ఆయన నడిపించువాడు. ప్రియమైన వర్లరా, మహిమ ఘనత ప్రభావములు అవన్నిటి ద్వారా ఆ దేవాది దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఘనపరుస్తాడు. ప్రియమైన వర్లరా, దేవుడిచ్చే ఘనత రెట్టింపు ఘనతకు కూడా సాదృశ్యంగా మార్చబడుతుంది. ఆనాడు యేసేపుకి రెట్టింపు ఘనతనిచ్చాడు. ప్రియమైన వర్లరా, అలాగే ఐశ్వర్యము ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇచ్చువాడు. కావున ప్రభువునందు భయభక్తులు నిలుపువారిగా ఉండాలి. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్.